బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అప్పట్లో రైల్లో ప్రయాణించాలంటే చాలా మంది భయపడేవారు. దొంగలు పడి ఒంటి మీద బట్టలతో సహా దోచుకునేవారని, కొందరు రైళ్లే ఎక్కేవారు కాదు. ఒంటిపై నాగా నట్రాతో రైలెక్కితే ఇక అంతే. ట్రైన్ నడుస్తుంటేనే లాగేసేవారు. అయితే కాలక్రమంలో రైళ్ల దొంగతనాలు తగ్గినా మళ్లీ పెరిగిపోతున్నాయి. పల్నాడు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు ఉదయం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో దొంగలు దోపిడీకి యత్నించారు. అయితే బోగీల డోర్లు వేయడంతో దొంగలు రైల్లోకి ప్రవేశించలేకపోయారు. నిన్న రాత్రి గుంటూరు జిల్లా తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్లో దొంగతనం జరిగింది. S6, S7 స్లీపర్ కోచ్లో ముగ్గురు మహిళల మెడలో దొంగలు గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. దీంతో బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ రోజు ఉదయం మరోసారి అదే తరహాలో నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో చోరీ ప్రయత్నం జరిగింది. వరుస సంఘటనలతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చోరీ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, వరుస దొంగతనాలు ట్రైన్ లో జరిగిన దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నడికూడి అదేవిధంగా తుమ్మల చెరువు ఏరియాలో వరుసగా 2 రోజుల పాటు 2 ట్రైన్లలో దారి దోపిడీకి అయితే రోలు చేయడం జరిగిందనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోజు ఉదయం సమయంలో కూడా వాళ్ళైతే ఈ దారి దోపిడీకి పాల్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కి సంబంధించి నడికూడి సమీపంలోకి వచ్చినటువంటి సమయంలో రైలుపై రాళ్లు వేశారు. ఫస్ట్ వేయగానే ఆ ట్రైన్ అనేది కొంత స్లోగా వస్తుంది, ఎందుకంటే నడికూడి జంక్షన్ కాబట్టి కంపల్సరీగా ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అక్కడ ఆగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రాళ్లు దాడి చేయడంతో ఒకసారిగా అప్రమత్తం అయినప్పటికీ కూడా జరిగే నష్టం అయితే జరిగిందనే విధంగా కూడా కొంత అంచనా వేస్తున్నారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి B1, S11, S12 కోచ్ల్లో చైన్ లాక్కు అక్కడ ప్రయాణించేటటువంటి ప్రయాణికులు ఒక గోల్డ్ చైన్ కూడా దొంగిలించినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే మిగిలినటువంటి కోచ్లన్నీ కూడా డోర్లు వేసేసి ఉండడం వల్ల కొంత దొంగలైతే లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందనే విధంగా కూడా రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మొన్న అయితే రాత్రిపూట చెన్నై ఎక్స్ప్రెస్ లో కూడా దొంగతనం జరిగినట్లు కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా సంఘటన అనేది వరుసగా ఒకే ప్రాంతంలో జరగడంతో ప్రస్తుతం అయితే రైల్వే పోలీసులు అయితే అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నడికూడి ప్రాంతంకి వచ్చేటప్పటికి, ఎందుకంటే కృష్ణా నది దాటి వచ్చేటటువంటి ప్రాంతం అదంతా కూడా కొంత ఎవరు కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఉండదు, చీకటిగా ఉండేటటువంటి ఏరియా కాబట్టి కొంత అక్కడికి వచ్చేటప్పటికి గార్డ్స్ అయితే అలర్ట్ చేయాలనే విధంగా కూడా పోలీస్ శాఖ అయితే రైల్వే RPF అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కంపల్సరీగా ఆ ఏరియాకి వచ్చేటప్పటికి డోర్లు క్లోజ్ చేయాలి అనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రయాణికులకు కూడా దీనిపైన అవగాహన చేపట్టేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు. దాంతోపాటు ఈ దొంగతనాలకు పాల్పడేటటువంటి ముఠా సభ్యులను కూడా కంపల్సరీగా గుర్తిస్తాము, అక్కడ కొంత అలర్ట్ గా ఉండి అక్కడ సర్చ్ ఆపరేషన్లు కూడా చేపడతాము రాత్రి సమయంలో అనే విధంగా కూడా రైల్వే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా గతంలో కూడా వరుస సంఘటనలు రైల్లో దొంగతనాలు అనేది సత్తెనపల్లి, నడికూడి ఏరియాల్లో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు, కానీ అక్కడ పెద్దగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం కూడా మరి వరుస సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం మరి RPF పోలీసులు చెప్తున్నట్టు చర్యలు తీసుకుంటారా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.